హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ బిటు. ఈ ప్రీవియస్ వీడియో లాగా మనం చెప్పినట్టయితే మనం బుకింగ్ అయితే ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం. మన కొత్త వెహికల్ ఎస్డి అడ్వెంచర్ 2025 మోడల్. ఇప్పుడైతే మనం రుద్రంపేట బైపాస్లో ఉన్న జావా షోరూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. నేను అమ్మ కలిసి అక్కడ కలర్ ఏవి ఉన్నాయి ఏది అని చెప్పి మాకు ఇష్టమైన స్పెసిఫికేషన్స్ ఉన్నాయా, నాకు తగ్గట్టుగా ఉన్నాయా అని చెప్పి సెలెక్ట్ చేసుకుని బుకింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మేము షోరూమ్కి అయితే వచ్చేసాము. అమ్మ ఇప్పుడు వెళ్తుంది లోపలికి. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ బండే మనం బుక్ చేసుకునేకి వచ్చాము. దీనిలో మనకి ఇప్పుడైతే ప్రజెంట్ బేసిక్ వైట్ కలర్లో ఉంది, అలాగే బ్లూ అండ్ వైట్ మిక్స్లో ఉంది. అమ్మ అయితే ఇప్పుడు చూస్తుంది ఏ కలర్, ఇంకా వేరే వేరే ఏ కలర్స్ ఉన్నాయి, బాగున్నాయి లేదా అని చెప్పి బుకింగ్కి అయితే చేసేస్తుంది. నాకు నచ్చిన కలర్ అయితే బ్లూ అండ్ వైట్ మిక్స్. బ్లాక్ తీసుకుందాం అనుకున్నాం కానీ బ్లాక్ స్టాక్ అయితే లేదు, కొంచెం రావడానికి లేట్ అవుతుంది అన్నారు. అందుకే మేము నాకు నచ్చినట్టుగానే బ్లూ అండ్ వైట్లో వెళ్ళిపోతున్నాం. అమ్మ అయితే ఇప్పుడు బుకింగ్ అయితే చేసేస్తుంది. ఇప్పుడైతే మనకి బుకింగ్ ఛార్జెస్ మాత్రమే తీసుకున్నారు. తర్వాత మనకి డెలివరీ వచ్చిన టైంలో ఫుల్ పేమెంట్ అయితే చేస్తాం. ఇప్పుడు అమ్మ అయితే బైక్ అయితే చూస్తుంది. ఓకేనా, హైట్ అంతా ఓకేనా, నీకు కొంచెం నాకే హైట్ అనిపిస్తుంది కదరా, నీకు ఓకేనా అది అడుగుతుంది. ఎలా ఉంటుంది బైక్, మైలేజ్ వస్తుందా లేదా అంటే చెప్తున్నాను. స్టాండ్ కొంచెం హైట్ ఉంది కదా, స్టాండింగ్ పోస్చర్లు, మిడిల్ స్టాండ్ లేదు ఏందిరా అని అడుగుతుంది. అలాగే పెడల్ స్టాండ్ కూడా లేదు ఏంటిరా అని అడుగుతుంది. లేదమ్మా ఇది అడ్వెంచర్స్ ఇట్లా వస్తాయి, మిడిల్ స్టాండ్ ఉండదు దీనికి అని చెప్పి కొంచెం చెప్తున్నాను. అదే చూస్తుంది అటు సైడ్ ఇటు సైడ్ అంతా, కలరు అంతా బాగుందా, ఇదే నా బండి ఓకేనా ఈ కలర్ నీకు అని చెప్పి అడిగింది. నాకు ఓకే అమ్మా ఇదైతే నచ్చింది, నీకు నచ్చిందా అని అడిగాను. నాకైతే నచ్చిందిరా, నీకు ఓకే కదా అని చెప్పి ఓకే అయితే చేసేసాము. ఇంకా అక్కడ నుంచి మాకు రిసిప్ట్ అయితే తీసుకోవడానికి మేనేజ్మెంట్ అయితే రిసిప్ట్ అయితే ఇస్తున్నారు. అలాగే మేము కోట్ కూడా అడిగాము, బైక్ ఎంత కాస్ట్ పడుతుంది, ఎంత ఆర్టీఏ ఇన్సూరెన్స్ ఆర్సీ ఎలాగా అని చెప్పి అడిగాము. అతనైతే మనకి షోరూమ్ కోట్ మరియు రిసిప్ట్ అయితే ఇస్తున్నారు. మొత్తానికి బైక్ మాత్రం అమ్మ పేరు పైన తీసుకుంటున్నాము, నా పేరు పైన కూడా కాదు, అమ్మ పేరు పైన తీసుకుంటున్నాం. ఆర్సీ కూడా అమ్మ పేరు పైన వస్తుంది. అలాగే ఇప్పుడు మనము బుకింగ్ ఇవన్నీ చేసేసాం కాబట్టి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ డెలివరీ ఎప్పుడు వస్తుంది అని చెప్పి కొంచెం ఎంక్వైరీ చేసాము. వితిన్ 10 డేస్లో వస్తుంది అన్నారు. ఇప్పుడైతే ఆ రిసిప్ట్ తీసేసుకుని మేము నెక్స్ట్ అమ్మ ఎగ్జిబిషన్కి వెళ్దాము అని చెప్పి దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్ జలవిహార్కి వెళ్దామని అక్కడ నుంచి జలవిహార్కి అయితే వచ్చేసాము. అమ్మను నేను కలిసి జలవిహార్లో లోపలికి అయితే వెళ్ళి ఫిషెస్, అక్కడ ఉన్న రకరకాలైన ఫిషెస్ అన్ని చూసాము. అలాగే లోపల ఎగ్జిబిషన్ ఎలా ఉంది, లోపల ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉన్నాయని చెప్పి చూస్తూ వెళ్తున్నాము. ఫిషెస్ అయితే చాలా బాగున్నాయండి, రకరకాలుగా పెట్టారు, వేరే వేరే స్పీసీస్ స్పెసిమెన్స్ అనేటివి అన్నీ పెట్టారు. ఫ్లోరల్స్, అక్వేరియం ఫిషెస్, మినీ షార్క్స్ ఇవన్నీ పెట్టారు. అక్కడ నుంచి లోపలికి వచ్చాక జెయింట్ వీలు, డ్రాగన్ వీలు ఇవన్నీ ఉన్నాయండి. అమ్మ అయితే మనం జెయింట్ వీల్ అయితే ఎక్కుదాం రా అది అని చెప్పి అనింది. ఓకే అని చెప్పి నేను కూడా అమ్మ నీకు జెయింట్ వీల్ ఒకటేనా, మనం వేరే కూడా ఎక్కుదాం అని చెప్పి అనుకున్నాం. కానీ అమ్మ వచ్చి వద్దు నాకు జెయింట్ వీల్ అయితే ఓకే, నేను జెయింట్ వీల్ ఎక్కేస్తే తర్వాత మనము ఇక్కడ తినేసి వెళ్దాము అని చెప్పి అనేది. ఓకే అని మేము కూడా అక్కడ అంతా బాగా చూసి ఎంటర్టైన్ అయ్యి కొంచెం అంతా హడావిడిగా ఉంది. అక్కడ నుంచి మనం అయితే జెయింట్ వీల్ టికెట్ తీసుకుని అయితే జెయింట్ వీల్ ఎక్కేసాం. చూడండి మా అమ్మ ఎక్స్ప్రెషన్స్. జెయింట్ వీల్ ఎక్కాము, అంతా మాకు పైనుంచి ఎగ్జిబిషన్ అంతా కనిపిస్తుంది. ఇంకా ఎగ్జిబిషన్ అయిపోయినాక మేమైతే సినిమా చూద్దాం అనుకున్నాం, నేను అమ్మ కలిసి. అందుకే అక్కడ నుంచి సినిమా థియేటర్కి అయితే వెళ్తున్నాము. ఏ సినిమా చూద్దామని అమ్మ మహావతార నరసింహ బాగుంది కదా అని చెప్పి వెళ్ళాము. అమ్మ ఒకటే అంటుంది, దీనిలో మనుషులు ఉండరా అంత బొమ్మలే వస్తున్నాయి అని అడిగింది. లేదమ్మా ఇది యానిమేటెడ్ సినిమా బాగుంటుంది అంటే చూసింది, బాగుంది. యానిమేటెడ్ అన్నా కూడా అమ్మ అయితే ఇక్కడ డిసప్పాయింట్ కాకుండా బాగా డివోషనల్ పర్సన్ కాబట్టి కొంచెం బాగానే చూసింది. అంతా చూసి బాగుందిరా సినిమా, ఎక్కడ తీశారు ఏది అని చెప్పి అడిగింది. అమ్మ ఇక్కడ మన సైడ్ కాదు కానీ తెలుగులోకి డబ్ చేశారు, అందుకే ఇంకా కొంచెం బెటర్ క్వాలిటీలో అన్నిట్లోనూ మంచిగా ఉంది. 3Dలో చూసామండి మేము, ఇంకా కొంచెం 3D ఉంటే బాగుంది అనిపించింది. కానీ ఓవరాల్గా సినిమా అయితే సూపర్ ఉందండి. ఈ వీడియోకి అయితే ఫ్రెండ్స్, మనమైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, రైడ్ విత్ బిటు.